మాస్టర్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్. చక్కగా ధ్యానం చేసుకున్నాం శివుడితో లయమయ్యి. అసలు బయటికి రావడం కొంచెం కష్టం అనిపించింది, బట్ చాలా బాగుంది కదా. సో ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ మహాజ్ఞానంలోని కుంభకర్ణుడు. మనందరికీ చక్కగా జ్ఞానాన్ని పంచడానికి వస్తున్నారు మాస్టర్. సో ఆయన దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. తీసుకోబోయే ముందు మనము గురువందనంతో మొదలు పెట్టుకుందాం. ఓకేనా మాస్టర్స్? ఒక్కసారి అందరూ గురువందనం చేసుకుందాం. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ కి ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. సో మాస్టర్స్ మనము ఇప్పుడు చెప్పుకోబోయే మాస్టర్ కుంభకర్ణుడు. సో మనందరికీ చిన్నతనం నుంచి మన పెద్దవాళ్ళు ఎన్నో కథలు చెప్పుంటారు కదా. ఆ కథల్లో ముఖ్యమైన క్యారెక్టర్లో ఈయన ఒకరు కదా. ఈయన చాలా గొప్ప మాస్టర్ చెప్పాలంటే. కానీ మనకి చిన్నతనం నుంచి ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా మాత్రమే తెలుసు. ఈయన రావణ కుంభకర్ణులు, రాక్షసులు అని మాత్రమే తెలుసు. మరి ఈ రాక్షసులు ఎక్కడ ఉంటారండి మన డైలీ లైఫ్ లో అంటే? పెద్ద పెద్ద కోరలతోని అదేంటి చూడలేని విధంగా అసహ్యంగా ఉంటారా అంటే లేదండి. వీళ్ళు ఈ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు మనలోనే ఉంటారండి, ఎక్కడో ఉండరు. దేవత స్వభావం అంటే దైవ స్వభావము, రాక్షస స్వభావము రెండూ కూడా మనలోనే ఉంటాయి కాబట్టే మనం మనుషులమయ్యాం. ఓకే. కంప్లీట్ గా దైవాలుగా మారిన వాళ్ళు దేవతలయ్యారు. కంప్లీట్ గా రాక్షస స్వభావం పూర్తిగా ఉన్న వాళ్ళు రాక్షసులయ్యారు. మనం మనుషులు అంటే రెండిటిని కలగలిపిన వాళ్ళం. సో మనలో ఉన్న ఈ రాక్షస స్వభావాన్ని పూర్తిగా తీసేయాలి అంటే మనకి ఎవరొచ్చి చెప్పాలి అంటే, మనకి ఆ స్వభావం నుంచి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అంటే అనుభవిస్తేనే కదండి ఆ జ్ఞానాన్ని పంచడం ఈజీ అవుతుంది. సో అందుకని మనకి స్వయంగా ఆ రాక్షస స్వభావం అంటే రాక్షస జన్మ ఎత్తిన మాస్టరే వచ్చి మనకి చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మరి ఈ జ్ఞానంలో, ఈయన అందించిన జ్ఞానంలో మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన యొక్క జన్మ ప్రణాళిక. దానితో పాటు అసలు వీళ్ళిద్దరూ రావణ కుంభకర్ణులు ఎవరు అనే పాయింట్ ఒకటి మనకి తెలుస్తుంది. దాంతో పాటు ఆధ్యాత్మికత పురోగతి ఎలా సంపాదించాలి, ఎలా పొందాలి, దాంతో పాటు గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల్ని, ఈ 3 విషయాల్ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు మాస్టర్ కుంభకర్ణుల వారు. సో ఆయనకి వేల వేల కృతజ్ఞతలండి. ఎందుకంటే చక్కటి జ్ఞానాన్ని, మనకి తెలియని ఎన్నో విషయాలు మనకు అందించారు మనం ఉన్నతంగా ఎదగడం కోసం. దానితో పాటు మనకి ఈ పుస్తకాన్ని మనకి అందించిన అద్భుత మాస్టర్ అరుణ మాస్టర్. సో ఆవిడకి కూడా వేల వేల కృతజ్ఞతలండి. సో ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ కుంభకర్ణుడు ఎవరు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రాక్షసుడు అని కదా. సో ఈ రాక్షసులు ఎలా జన్మించారు, జన్మ తీసుకోవడానికి అసలు కారణం ఏమిటి అనే దానిలోకి వస్తే, ఈయన విశ్వవసు మనువుకి దైత్య కుమార్తె అయిన కైకసికి అసుర సంధి వేళ యొక్క కలయికలో జన్మ తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఈ రాక్షసులందరూ అన్నదమ్ములందరూ, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీళ్ళందరి యొక్క తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే విశ్వవసు మనువు, దాంతో పాటు కైకసి. ఓకే. వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరూ సారీ ఈ రాక్షసులు భూమి మీదకి రావడానికి అసలు కారణం ఏమిటి అంటే, మనందరికీ తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ కథ. కానీ మరొక్కసారి గుర్తు చేసుకుందాం షార్ట్ కట్ లో. మనకి జై విజయాలు తెలుసు, వైకుంఠ ద్వారపాలకులు. వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాదులు విష్ణుమూర్తిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డగిస్తారు. ఎవరు? ద్వారపాలకులైన జై విజయులు అడ్డగిస్తారు.
వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి జ్ఞానము లేదు, వీళ్ళు మా పర్మిషన్ లేకుండా విష్ణుమూర్తిని కలవడం ఏమిటని చెప్పేసి కోపగించుకుంటారు. దేనివల్ల? అహంకారంతో. కానీ వాళ్ళు మంచి మాస్టర్స్ కదండీ జయ-విజయులు. వైకుంఠంలో ఉన్నారు అంటే వాళ్ళు అరిషడ్ వర్గాల్ని జయించిన వాళ్ళే కదండీ! ఎంత హయ్యర్ మాస్టర్స్ అయితే అక్కడ ఉంటారు చెప్పండి. మనమున్నామా? మనం లేము. కానీ వాళ్ళున్నారంటే వాళ్ళు ఎంతో హయ్యర్ మాస్టర్స్. అంటే అన్నిటిని జయించిన వాళ్ళు. కానీ అటువంటి మాస్టర్స్ కూడా కొన్ని సమయాల్లో పడిపోతూ ఉంటారు. ఓకే. సో, అలా పతనమైనప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అనే సూచిక మీద మనకి ఈ స్టోరీ రాబడింది. వీళ్ళు జన్మ తీసుకోవడం జరిగింది. సో, అందుకని వాళ్ళు అహంకారంతో విష్ణుమూర్తిని కలవడానికి వీల్లేదు అని చెప్పి సనక సనందనాథుల్ని దూషిస్తారు. సో, వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు కదా! వాళ్ళు పుట్టడంతోనే అద్భుతమైన జ్ఞాన సంపన్నులు. సో, వాళ్ళు వాళ్ళ యొక్క అహంకారాన్ని చూసి వాళ్ళు మదమెక్కి ఇలా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి జ్ఞానాన్ని బోధించాలి అనే సదుద్దేశంతో వాళ్ళకి శాపాన్నందిస్తారు. మమ్మల్ని దూషిస్తారా అని చెప్పేసి. ఏంటయ్యా ఆ శాపము అంటే, ఆ శాపము 2 రకాలుగా ఇస్తారు. ఫస్ట్ ముందు వాళ్ళిచ్చే శాపం ఏంటంటే, మీరు ఏదైతే అహంకారంతో ప్రవర్తిస్తున్నారో, ఈ అహంకారం యొక్క పాఠం నేర్చుకోవాలంటే మీకు మంచి పాఠశాల కావాలి కాబట్టి, మీరు భూమిని మించిన అద్భుతమైన పాఠశాల లేదు. కాబట్టి మీరు భూమి మీదకి వెళ్లి మాత్రమే నేర్చుకోగలరు అని చెప్పేసి వాళ్ళిద్దరిని భూమి మీద జన్మ తీసుకోమని చెప్తారు. సో, దానికి వాళ్ళు నిరాకరిస్తారు. ఎందుకు అంటే, వాళ్ళు వైకుంఠంలోని విష్ణుమూర్తి సేవకి అంకితమైపోయారు. అంటే అంత ఇష్టం వాళ్ళకి. శ్రీవారికి సేవ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. దానికి ఇంకొక మార్గం లేదా అని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆయన చెప్తారు, నాయనా వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు, అద్భుతమైన జ్ఞాన సంపన్నులు. వాళ్ళిచ్చిన శాపాన్ని నేను తీయలేను. ఓకే. పనిష్మెంట్‌ని ఎవ్వరు తీయలేరండి. కానీ తప్పించుకోగలరు. కదా! సో, అందుకని విష్ణుమూర్తి ఒక పద్ధతి చెప్తారు. మీరు దీన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే అయితే 7 సంవత్సరాలు విష్ణు భక్తులుగా ఉండి జన్మ తీసుకొని నాకు సేవ చేసి ముక్తిని పొందుతారు. లేకపోతే 3 జన్మలు నాకు విరోధులుగా అంటే రాక్షసులుగా జన్మ తీసుకొని నా చేతిలో మీరు ముక్తిని పొందుతారు అని చెప్పారు. ఏదైనా ముక్తిని పొంది పైలోకాలకొస్తారు. కాకపోతే అది 7 జన్మలా, 3 జన్మలా అనేది మీరే నిర్ణయించుకోండి అని ఆప్షన్ వాళ్ళకే వదిలేస్తారు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది గదండీ! అదే విధంగా వాళ్ళకి కూడా ఇవ్వబడింది. అప్పుడు జేవిజేలిద్దరూ కూడా అమ్మో! మేము 7 సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండి సేవ చేసుకోలేని భాగ్యం దొరకదు మాకు. సో, దానికన్నా 3 జన్మలు మాత్రమే మాకు సరిపోతుందని చెప్పేసి 3 జన్మల్లో అయితే తొందరగా మన యొక్క జన్మలు కంప్లీట్ చేసుకొని, మళ్ళీ నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని పైకి వచ్చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు 3 జన్మలు చాలు. అది రాక్షసులుగా మేము జన్మ తీసుకుంటామని చెప్పేసి ఒక ఒప్పందంతో భూలోకంలోకి రావడం జరుగుతుంది. అలా వచ్చిన 3 జన్మలు ఏంటండి అంటే, కృతయుగంలో అంటే సత్యయుగంలోనో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా వస్తారు. మళ్ళీ త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడుగా వస్తారు. తర్వాత ద్వాపర యుగంలో అంటే కృష్ణుడి అవతారం ఎత్తినప్పుడు, విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతారం ఎత్తినప్పుడు శిశుపాలుడు వక్రదంతుడిగా వస్తారు. ఇలాగా 3 జన్మలు ఆ విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తిన ప్రతి యుగంలో కూడా వారు ఈ రూపాల్లో జన్మ తీసుకోవడం జరుగుతుంది. అలాగా 3 యుగాల్లోని 3 జన్మలు తీసుకొని వస్తారు. సో, మరి వీళ్ళు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అరిషడ్ వర్గాల్ని ఓకే. వాళ్ళ యొక్క స్వభావాల్ని తెలియజేస్తూ, మనకి ఎలా జీవించకూడదో, ఆ జీవితం నుంచి మనం ఎలా పతనమవుతాము అనే విషయాల్ని చెప్పి, చక్కగా మనకు జ్ఞానాన్ని బోధించారు. మనం నిజంగా దేవతల నుంచే అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాం. అంటే పాజిటివ్ ఎనర్జీస్ నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాం అనుకుంటాం. కానీ నెగటివిటీస్ నుంచి నేర్చుకున్న జ్ఞానము పాజిటివిటీ నుంచి కూడా నేర్చుకోలేమండి. ఎందుకంటామా? మనందరికీ తెలుసు కర్మ సిద్ధాంతము. గత జన్మలో ఎన్నో కర్మలు చేశాం కదండీ! కర్మలు చేశాం కాబట్టి, ఆ జన్మల్లో చేసిన తప్పుదయాల వల్ల మనం ఈ జన్మలో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఏంటి అంటే అలా చెయ్యకూడదని.
కదా. సో పాజిటివిటీ నుంచి కూడా మనం జ్ఞానం నేర్చుకుంటాం, కానీ దానికన్నా నెగటివిటీ నుంచి ఎక్కువ నేర్చుకోగలం. అలా చేయడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని మనం అండర్లైన్ చేసుకొని ప్రతి క్షణము కూడా ఆలోచనలో పడతాం. అదే పాజిటివిటీలో ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది, ఒక రకంగా తెలియకుండా మనము చాలా మంచి పనులు చేశామని తెలియకుండా మనలోని ఒక చిన్న తోక మొలుస్తుంది. అహంకారం అనే తోక. సో, అది పెరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు నిరంతరం ఎరుకులో ఉండాలి. ఎరుకులో ఉండడం ప్రతి క్షణం సాధ్యమా అంటే సాధ్యం, సాధ్యమే. అసాధ్యమైతే కాదు. కాకపోతే కొంచెం కష్టపడాలి. కానీ దానికన్నా ప్రతినిత్యం ఎరుకలో ఉండాలంటే మనల్ని గిల్లేవాడు, గిచ్చేవాడు, ఎరుకపరిచేవాడు ఒకళ్ళుండాలి. అది ఏ రూపంలోనే ఉండండి. సో, ఆ రూపంలో వచ్చేవాళ్ళే మన చుట్టూ ఉన్న మన బంధువులు, మిత్రులు, మన కుటుంబ సభ్యులు. సో, అలాగా నెగెటివ్ క్యారెక్టర్ అంటే కర్మల వల్ల మనం ఏ రకంగా అయితే జ్ఞానాన్ని పొందుతున్నామో, అదే విధంగా నెగెటివ్ క్యారెక్టర్స్ నుంచి ఎక్కువ అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చును అని కుంభకర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. ఓకే మాస్టర్స్. సో, ఇప్పుడు కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. ఆయనిచ్చిన జ్ఞానం. జూలై 20వ తారీఖు 1994 ఉదయం 11:15 అందించారు ఈ జ్ఞానాన్ని. సో, ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మా అన్నదమ్ములు మనందరికీ తెలుసు రావణ కుంభకర్ణులు అంటారు. అంతేగాని రావణ కుంభకర్ణ విభూషణుడు అనరెక్కడ. సో, వీళ్ళిద్దరిని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారంటే, వీళ్ళిద్దరూ కలిసి జన్మ తీసుకుంటారు. సో, ఎందుకు అంటే శాపం సంపాదించింది ఎవరు? జయ విజయులు. సో, వీళ్ళిద్దరే కదండీ పైలోకాల్లో ద్వారపాలకులు. సో, అందుకని వీళ్ళిద్దరిని కలిపి చెప్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. చూడండి మనము వచ్చేటప్పుడు ప్రణాళిక వేసుకొని వస్తాం కదా! ఆ రకంగా ప్రణాళిక వేసుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. రావణుడు, కుంభకర్ణుడు. సో, ఇక్కడ రావణుడి యొక్క పతనం ఎక్కడయిందండి? అహంకారంతో పతనమైంది. సో, అహంకారానికి పరాకాష్ట ఏంటి అంటే చావు అనేది తెలియజేశారు. సో, అది ఎలా తెలియజేశారంటే రాముడి అవతారంలో వచ్చి ఆయన తెలియజేశారు. అదే విధంగా ఈయన కూడా మనల్ని ఎప్పుడు ఎరుకుపరుస్తూనే ఉన్నారు. మనతో పాటు ముందుగా రావణుని ఎరుకుపరుస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన వినలేదు. అదేంటో తెలుసుకుందాం. మా అన్న రావణుడు తీవ్రంగా ధ్యానాదులు చేస్తూ రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉన్నంత కాలం నేను అంత చేటు నిద్రపోలేదు. దానికి ఒక కారణం ఉన్నది. రావణుడు భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చిన అసలు కారణం ధ్యానులకు సహాయం చేయాలని, కానీ తన తపశ్శక్తిని చూసుకొని ఎంత గర్వితుడు అయ్యాడు అంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మర్చిపోయి ఆధ్యాత్మికతను ఏ విధంగానూ దోహదపడనని అకృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మా అన్న తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని నాశనం చేసుకోవడం చూసినప్పుడు అతని మొట్టమొదటిసారి హెచ్చరించింది నేనే. చూడండి మాస్టర్స్, చక్కగా నేను చెప్పాను కదా, మనము తప్పుటి దారిలో ఉన్నప్పుడు మనల్ని ఎరుకపరిచే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి. ఒకళ్ళు కాకపోతే 10 మంది ఉంటారు. కానీ దాన్ని తీసుకునే శక్తి మనకుండాలి. మనం ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల పాటు మనం తపస్సు చేయొచ్చు. అంటే ధ్యానం చేస్తూ ఉండొచ్చు, శక్తిని సంపాదించొచ్చు అద్భుతంగా. కానీ ఎరుక లేకుండా ఉంటే ఆ శక్తి దేనికి ఉపయోగపడదండి. అదే చెప్తున్నారిక్కడ. నేను రావణుడిని ఎరుకపరుస్తూనే ఉన్నాను. రావణుడు ఎవరండి తెలుసు కదండీ! శివభక్తుడు. అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు. ఆయన ఎన్నో వేల సంవత్సరాలు స్వయంగా శివుని కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. సాధించాడు కూడా కదా! ఆత్మలింగాన్ని కూడా సాధించాడు. కానీ అంత శక్తి సంపాదించాడు. కానీ పతనమైపోయాడు. ఎందుకు అంటే అహంకారంతో. నేను సంపాదించాను. నా దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ దాన్ని సరియైన పద్ధతిలో సద్వినియోగపరుచుకోలేదు. అది చెప్పడానికే మనకి భూమి మీదకొచ్చారాయన. సో, అది చూసి మనము ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే ఆయన ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ప్రథమంగా చెప్పింది ఎవరయ్యా అంటే కుంభకర్ణులు వారు. ఓకే. కుంభకర్ణుల వారే ఎందుకు చెప్పారంటే, ఆయనతో పాటు కలిసి జీవించడానికి భూమి మీదకి వచ్చిన గొప్ప అద్భుతమైన మాస్టర్ కాబట్టి ఆయనే. ఎవరు అంటే కుంభకర్ణులు. అందుకే చెప్పారు. అతన్ని మొట్టమొదటిసారి హెచ్చరించింది నేనే అని చెప్తున్నారు. అంటే తపశ్శక్తిని సంపాదించారు. అద్భుతమైన జ్ఞానం ఉంది. సో, దానివల్ల అహంకారం పెరిగిపోయి ఆకృత్యాలకి పాల్పడ్డారు.
అప్పుడు ఈయన హెచ్చరించారు, అలా ఉండకూడదు, మనం వచ్చిన పర్పస్ వేరు. ఎందుకు, ఏంటయ్యా పర్పస్ అంటే చాలా మందిని ధ్యానులుగా మార్చడం కోసమే మనం భూమి మీదకి వచ్చాము అని చెప్పారు. అయినా వింటామండి? వినం కదా, మన కర్మలు అవన్నీ. సో అనుభవించాలి, తప్పదు కదా. చెప్పినా కూడా ఆ టైంలోని బుద్ధి పనిచేయదు కదా. సో అదే అనమాట, దానికి నిదర్శనం ఆయన. మీరు నిజం చెప్పాలి అంటే రావణుడు, నేను కేవలం అన్నదమ్ములు మాత్రమే కాదు, మంచి స్నేహితులమే కాదు, ఆత్మబంధువులం కూడా. చూడండి, ఎవరండి వీళ్ళిద్దరూ అంటే ఆత్మబంధువులంట. చెప్పాను కదా, పైన ఇద్దరు కలిసి ఒక ప్రణాళికతో భూమి మీదకి రావడం జరుగుతుంది. సో అందుకని వీళ్ళిద్దరిని ఎవరినయ్యా అని చెప్తున్నారంటే, ఆత్మ బంధువులం మేము, స్నేహితులమేమే కాదు, అన్నదమ్ములు మాత్రమే కాదు అని చెప్తున్నారు. ఆత్మ బంధువులకు మించిన గొప్ప బంధం ఉందా అండి అంటే లేదు, నాకు తెలిసినంత వరకు. సో అన్ని అన్ని విధాలుగా ఆయనకి సహాయం చేయాలని నా కోరిక. అప్పుడు అనిపించింది, నా సొంత తపశ్శక్తితో అతని ఆలోచనల మీద ప్రభావం చూపగలనని, మార్చగలనని. కానీ అతనిలో స్వార్థం ఎంతగా పెరిగిపోయిందంటే, నా ప్రయత్నాలను తిప్పికొట్టడమే కాదు, నన్ను తిట్టిపడేశాడు. అతనితో బాంధవ్యాన్ని తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఇది కూడా చెప్తున్నారండి. ఏంటండి అంటే, అతనికి ఎంతైతే తపశ్శక్తి ఉందో ఈయనకి అంతే తపశ్శక్తి ఉందండి. కానీ ఆయన ఉపయోగించుకోలేదు. ఈయన ఎరుకులో ఉన్నారు. మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఏ పర్పస్ తో వచ్చామనేది ఈయనకి ఎప్పుడు ఎరుకులో ఉన్నారు. కానీ ఈయన చెప్తూనే ఉన్నారు, ఆయన వినట్లేదు రావణుడు. అప్పుడేం చేశారు, సరే వినట్లేదు కదా, కనీసం నా యొక్క తపశ్శక్తితో ఆయన్ని మార్చాలని ప్రయత్నం చేశారు ఈయన. ఆ విధంగా మారిస్తే అతను వింటాడేమో అని ప్రయత్నం చేశాడు. కానీ వినలేదు. ఎందుకంటే ఎవరి యొక్క తపశ్శక్తి వారికే పనిచేస్తుంది. ఎవరి యొక్క ధ్యాన శక్తి వారికే ఉపయోగపడుతుంది. మరి పక్క వారికి ఉపయోగపడదా అండి అంటే ఉపయోగపడదు. ఎవరి ఎవరు దీని ఎవరికి వాళ్ళు తింటేనే కదండీ వాళ్ళ ఆకలి తీరుతుంది. అలాగే ఎవరు ధ్యానం చేస్తే ఆ శక్తి వాళ్ళ ఆత్మకి పనిచేస్తుంది. పక్క వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది కదా! ఉపయోగపడదు కదా! కానీ ప్రయత్నం చేశారు. మార్చాలనే ఆహ్, ఇంటెన్షన్‌తో ఆయన్ని ప్రయత్నం చేశారు. కానీ ఉపయోగపడలేదు. అలాగని చెప్పేసి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అంటే విడిచిపెట్టి వెళ్ళలేరు. ఎందుకంటే అది జన్మ ప్రణాళిక. కలిసి రావాలి, కలిసి అనుభవించాలి, కలిసి మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి తప్పు చేశారు కాబట్టి. సో, వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారంగా వాళ్ళొచ్చారు, అనుభవించాలి. సో, అక్కడ ఏం చేశారు, ఆయన ప్రయత్నం అయితే చేశారు. కానీ కుదరలేదు. సో, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన శక్తితో ఇతరుల్ని మార్చలేము. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం, అబ్బా! మనం ధ్యానం చేసేస్తున్నాము, చక్కగా పక్క వాళ్ళని మార్చేద్దాము అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మార్చలేమండి. కానీ ప్రభావితం చేయొచ్చు. ప్రభావం చెయ్యవచ్చు. ఎందుకంటే ఎలాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము నాన్ వెజ్ తినము. మానేసాం. అప్పుడేం జేస్తాము, మన ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా మానేయమని చెప్తూ ఉంటాం. చెప్పగా ఏమవుతుంది, ఏదో ఒక రోజు వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. మనం ఎందుకు మానేసాము? మానడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అనే విషయాలు వాళ్ళకందరికీ రోజు కొంచెంగా జ్ఞానం మైండ్‌లోకి వెళ్ళినప్పుడు, ఏదో ఒక రోజు ఆ అద్భుతమైన జ్ఞానం వాళ్ళకి అందించబడి, వాళ్ళు కూడా దాని నుంచి బయటపడతారు. సో, మన యొక్క తపశ్శక్తి మనకు మాత్రం ఉపయోగపడుతుంది. కానీ, ఆ తపశ్శక్తి వల్ల పొందిన అద్భుతమైన జ్ఞానం ద్వారా మాత్రము ఎదుటి వాడిని ప్రభావితం చేయించగలం. దానికి ఉపయోగపడుతుంది ఆ శక్తి. సో, అందుకని ఎవ్వరు కూడా తమ శక్తితోని ఇతరుల్ని మార్చేయగలము అనుకోవద్దు. కేవలము తపశ్శక్తి ద్వారా పొందిన జ్ఞానంతో మాత్రమే మీరు ఎదుటివాడిని ప్రభావితం చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నెక్స్ట్, నాకు ఒక విషయం బాగా అర్థమైంది. చావలేను, అలాగని రావణుడు కోరినట్లుగా అతనిలాగా ప్రవర్తిస్తూ ఈ జీవితాన్ని వెళ్ళదీయలేను. అందుకని నేను అతనితో ఉండగలిగిన ఏకైక మార్గం తోచింది నిద్రపోతూ. చూడండి మాస్టర్స్ ఎంత చక్కగా చెప్పారో. ఆయన ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. నేను ఆయనతో ఉండలేను, వదిలిపెట్టి వెళ్ళలేను. అంటే ఇక్కడ ఎలా ఉంది? కర్ర విరగకూడదు, పాము చావకూడదు. అంతే గదండీ! మరి మార్గం ఏంటి? మనకు కూడా మన జీవితంలో అటువంటి పరిస్థితులు చాలానే వచ్చుంటాయి. కదా!
మరి అప్పుడు మనం ఎలా చేసామంటే ఏదో రకంగా మార్గాన్ని వెతుక్కొని తప్పించుకునే ప్రయత్నం చేశాం. ఈయన కూడా ఒక మార్గం వెతుక్కున్నారండి అలా తప్పించుకోవడానికి. ఏంటి అంటే నిద్ర దేవత. సో ఆయన బ్రహ్మకి తపస్సు చేసి ఆ శక్తితో ఆయన్ని వరం పొందారు ఆయన దగ్గర నుంచి. ఓకే. ఏం వరం పొందారు అంటే నిద్రా దేవత అనే దాన్ని వరంగా పొందారు. అంటే 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు మాత్రమే లెగడం. దాంతో పాటు ఆయన ఏమన్నారు? మాక్సిమం ఉన్నంత కాలం నిద్రలోనే ఉంటాను. ఎప్పుడైతే నేను నిద్ర నుంచి మేల్కొంటానో అప్పుడు నా చావు సంసిద్ధంగా ఉండాలి అని కోరుకున్నారాయన. ఓకే. ఆ విధంగా చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి. అందుకని నేను అతనితో ఉండగలిగే ఏకైక మార్గం తోచింది నిద్రపోతూ. వదిలిపెట్టకుండా ఆయనతో పాటు ఉంటారు. కానీ ఆయన చేసే ఆకృత్యాల్లో పాలు పంచుకోకుండా ఉంటారు. జ్ఞానంతోనే ఉండాలి. ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎలాగా? నిద్రపోతూ. ఎందుకండి అంటే నిద్రలోనే శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. అవును. నిద్రపోవడం ఒక్కటే దీనికి పరిష్కారము. దాంతో అందరికీ ప్రకటించాను. 6 నెలలు నిద్రపోతానని, 6 నెలలు మెలకువగా ఉంటానని. నిద్రలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం చైతన్యాన్ని నా ఆధ్యాత్మికత పురోగతికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునేవాడిని. మెలుకొని ఉన్నప్పుడు నా చుట్టూ ఉండే మనుషుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడిని. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకునేవాడిని. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారో. అంటే నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందండి? మనకు అందరికీ తెలుసు కదా! నిద్రలో ధ్యానం, నిద్ర, ధ్యానం, నిద్ర. దీని ద్వారా మనము పైలోక వాసులతోని, మాస్టర్స్ తోని కనెక్ట్ అయిపోతాం. అప్పుడు మనము ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన అద్భుతమైన జ్ఞానము, ఇక్కడ అందించని జ్ఞానము ఏదైతే ఉందో అది పైనున్న మాస్టర్స్ నుంచి మాత్రమే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జ్ఞానం ఎంతో మంది మాస్టర్స్ 40 మంది మాస్టర్స్ యొక్క జ్ఞానం ఎలా వచ్చిందండి మేడంకి, అరుణ మేడంకి అంటే అక్కడి నుంచి సంపాదించారు ఆవిడ. వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు అందించే జ్ఞానాన్ని పుస్తక రూపంలో వచ్చింది. సో మనం తెచ్చుకోలేమా అండి? ప్రతి ఒక్కరికి అందిస్తారు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతారు. సో ఈయన చేసిన మంచి పని ఏంటి? ఆయనతో నెగటివిటీలో లేకుండా ఆయన చేసే దుష్కర్మల్లో పాలు పంచుకోకుండా ఉండడానికి నిద్ర అనే వరాన్ని పొందారు. ఆ నిద్ర అనే వరం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించి ఎంతో మంది మాస్టర్స్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారు మాస్టర్స్ కి. అదే చెప్తున్నారు కదా! దాంతో పాటు మరి 6 నెలలు నిద్రపోయారు. 6 నెలలు మెలకువగా ఉన్నారు కదా! మిగతా 6 నెలలు మెలకువగా ఉన్నప్పుడు ఏం చేశారు అంటే తన చుట్టూ ఉన్న మనుషులందరినీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా. అంటే తన కింద ఉన్నవాళ్ళైనా, తన పైన ఉన్నవాళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా పాఠం నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఆ విధంగా పరిపూర్ణ సూక్ష్మ భూమిక మాస్టర్స్‌ని శారీరకంగా చక్కటి గమనిక కలిగిన మాస్టర్‌ని అయ్యాను. అంటే చూడండి ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ప్రతినిత్యము ఉన్న 6 నెలలు ప్రతిరోజు కూడా తనని తాను పరిశీలించుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పరిశీలిస్తూ చక్కటి గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక మాస్టరు, భౌతికమైన మాస్టరు అయ్యారు. ఓకే. ఆ సమయంలో చాలా మంది మాస్టర్‌లని కలుసుకున్నాను. వారంతా నాకు సహాయం చేశారు. ప్రతి క్షణము మాకు మార్గాన్ని చూపించారు. చూసారా? మాస్టర్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి చూపిస్తారండి మార్గాన్ని. మారు వేషంలో సీతను ఎత్తుకొచ్చి తెలివి తక్కువ పనితో రావణుడి పతనం ప్రారంభమైందని నేను అనుభూతిపూర్వకంగా తెలుసుకున్నాను. చూడండి రావణుడి అధికారంతో, శక్తితో కళ్ళు మూసుకుపోయిన గొప్ప మాస్టర్. మీకు మీరే సహాయం చేసుకోవాలి లేదా ఇతరులు చెప్పేది వినాలి. ఈ రెండిట్లో ఏది చెయ్యకపోయినా మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు. చూడండి నిజం కదా! నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఎన్నో దుష్కర్మలు చేసి అద్భుతమైన జ్ఞానాన్ని పొందడానికి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. మనము ఎప్పుడు ఎరుకలో ఉండడానికి మన కుటుంబ సభ్యులు గాని, మన చుట్టూ ఉన్న వాళ్ళు గాని మనల్ని ప్రతి నిత్యము ఎరుకుపరుస్తూ ఉంటారు. గిల్లి, గిచ్చి ఏదో రకంగా. కదా! ఇక్కడ ఈయనకి కూడా రావణుడికి కూడా ఎరుకుపరచడానికి కుంభకర్ణుల వారు వచ్చారు. అయినా సరే ఆయన ఒప్పుకోకుండా ఆయన యొక్క నెగటివిటీతో, ఆయన యొక్క శక్తి ఉందనే అహంకారంతోని ఆయన సీతమ్మ వారిని ఎత్తుకొచ్చారు. కదా! అప్పుడు కూడా చెప్పారాయన. ఆయనకి ముందే తెలుసు. నీ యొక్క పతనం మొదలవుతుంది సీతమ్మ వారిని తీసుకొచ్చినప్పుడు అని చెప్పారు. అయినా ఆయన వినలేదు.
సో అందుకని అయితే మనకి మనమే సహాయం చేసుకోవాలి. లేకపోతే మన ఎదుటివారు చెప్పేది వినాలి అని చెప్తున్నారు. ఎదుటివారంటే మనకి మాస్టర్స్ అవ్వనియండి, ఎవరైనా సరే మన బాగు కోరి చెప్పేవారు ఎవరైనా సరే మనము వాళ్ళని మాస్టర్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళ సహాయం తీసుకోవాలి అని చెప్తున్నారు. లేదంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. కనుక నిద్రను నేను ఎలా ప్లాన్ చేశానంటే, రావణుడు చేసేది ఏదీ నాకు తెలియకుండా ఉంటుంది. ఒకవేళ అతను నన్ను నిద్ర మధ్యలో లేపితే అది నా మరణానికి సంకేతమే అవుతుంది. చూడండి నిద్ర మధ్యలో అంటే 6 నెలలు నిద్రపోతారు కదండీ! 6 నెలలు ఆయన ఏం చెప్పారు? 6 నెలలు లెగిచుంటాను. 6 నెలలు మెలకువగా ఉంటానన్నారు. ఎప్పుడైతే నిద్ర మధ్యలో గనక లేపితే, అప్పుడు నాకు మృత్యుదేవత నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పి వరం ఆల్రెడీ పొందారు. అదే విధంగా ఎప్పుడైతే రావణుడు గనక తనని నిద్ర లేపుతారో, అది మరణానికి సంకేతం అవుతుంది అని చెప్తున్నారిక్కడ. ఈ విధంగా నా గురువుల నుంచి ఎన్నో విషయాలు నేను క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉన్నాను. రావణుడితో యుద్ధం చేయమని రావణుడు నన్ను కోరినప్పుడు రావణుడు పతనం తథ్యమని, దానికి బాపుకోమని హనుమంతుడు రావణుడికి చెప్పడం విని మహా సంతోషించాను. అంటే ఆయన ఎందుకు సంతోషించారండి అంటే, ఆయనతో పాటు చక్కగా ఎరుకుపరచడానికి హనుమంతుల వారు కూడా వచ్చారండి. హనుమంతుల వారు ఎవరండి? అంటే శివుని యొక్క అంశ కదా ఆయన. ఆయన కూడా అంటే శివుడే ఆ రూపంలో వచ్చి ఆయన ఎరుకుపరుస్తున్నారు. నాయనా నువ్వు మహాభక్తుడివి. నేను చెప్పేది విను. నువ్వు యుద్ధం చేసేది ఎవరితోనో కాదు మహానుభావుడితో. నువ్వు యుద్ధాన్ని ఆపేసి నువ్వు సరెండర్ అయిపో. ఆయన ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పారు. చక్కగా చెప్పారు ఇద్దరును. అయినా సరే వింటామా అండి? మనం బుద్ధి పనిచేయదు కదా! ఆ నిమిషంలో మన కర్మ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు. సో, అప్పుడు వినలేదు. సో నీ పతనం తథ్యం అని నిర్ణయించుకున్నారు కుంభకర్ణుల వారు. కానీ యథాపూర్వకంగానే రావణుడు హనుమంతుని మాటలు చెవిన పెట్టలేదు. తర్వాత విభీషణుడు, అతని భార్య, ఇతరులు చాలా మంది రావణుడికి జ్ఞానం పెంచడానికి ప్రత్యక్షంగా ప్రయత్నించారు. కానీ అతనికి మాత్రం జ్ఞానోదయం కాలేదు. చూడండి ఇక్కడ విభూషణుడు, అతని భార్య ధర్మపరులండి ఇద్దరు. సరమ ఆవిడ భార్య పేరు. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు ధర్మంతోనే ఉండేవారనమాట. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళతో పాటు ఎరుకుపరుస్తూనే ఉన్నారు. అయినా సరే వినలేదు. అంటే చూడండి కర్మ యొక్క తీవ్రత ఎంతలా ఉంది. తెచ్చుకున్న ప్రణాళిక అలాంటిది కదా! సో ఆ టైంలో బుద్ధి ఏ మాత్రం పనిచేయదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. జ్ఞానోదయం కాలేదు. నేను కూడా విభీషణులాగే నిర్ణయించుకుని రావణుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ రావణుడితో ఉండాలని నా కోరిక. ఎందుకు? విభీషణుడు వెళ్ళిపోయారు కదండీ వదిలిపెట్టి. అలాగే కుంభకర్ణుడు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ప్రణాళిక వేరు కదా! వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. కలిసి అనుభవించాలి కాబట్టే ఖచ్చితంగా ఈయనతో పాటు ఉండాలని చెప్పేసి ఆయన ఉండిపోయారనమాట. కానీ అతనిలాగే అధికార అహంకారంతో మునిగి అతను చేసే తప్పులే నేను ఎన్నడూ చేయరాదని కోరుకున్నాను. అంటే ప్రతి నిత్యము అవేర్‌నెస్‌తో ఉండేవారండి. ఆయన నిద్రపోతున్నప్పుడు మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యేవారు, జ్ఞానం సంపాదించేవారు. మెలకువ ఉన్నప్పుడు అవేర్‌నెస్ తెచ్చుకునేవారనమాట. ఎలా ఉండాలి, ఏంటి ఇతరులతోననేది. చు ఐహిక శక్తిని చూసి కానీ, ఆధ్యాత్మిక శక్తిని చూసి కానీ మిడిసి పడకండి. మీ శక్తుల యొక్క హద్దులు ఏమిటో మీకు తెలిసినప్పుడే వాటిని ఉపయోగించండి. మీరు వెయ్యబోయే ప్రతి అడుగుకు మీ గురువు యొక్క అనుమతి తీసుకోండి. చూడండి మాస్టర్స్, మన యొక్క శక్తియుక్తులనేది మనకు తెలియాలి. మనం వాటిని దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించకూడదనే విషయాలు కూడా మనకు తెలియాలి. ఒకవేళ మనకు తెలియలేదు అనుకుంటే ఎవరి యొక్క సహాయం తీసుకోవాలి? మనకి ఎవరైతే జ్ఞానాన్ని బోధించారో అది ఏ గురువైనా, భౌతికతలో ఉన్న గురువైనా, ఆధ్యాత్మిక గురువులైనా సరే. అంటే భౌతికతలో ఉన్న గురువులు ఎవరండి మనకి? అంటే మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు. మనకు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక గురువులంటే మనకు తెలుసు మాస్టర్స్ పైనుంచి పైలోకాల్లోని ఉన్న మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే అటువంటి పరిస్థితిలో పతనం ఖాయము అని చెప్తున్నారు. చూడండి. మీ గురువు యొక్క అనుజ్ఞ తీసుకోండి. ఏంటి మనం చేసేది, ఉపయోగించేది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ కరెక్ట్‌గా లేదనుకోండి వాళ్ళు కరెక్ట్ చేస్తారు. అందుకని మీ యొక్క ఇష్టమైన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ యొక్క పర్మిషన్ ఖచ్చితంగా తీసుకొని వాళ్ళు చెప్పేవన్నీ పాటించాలి అని చెప్తున్నారు. చూడండి మా కాలంలో విభీషణుడు, హనుమంతుడు చేసింది ఇదే కదా!
తనను తాను మానసికంగాను కార్యపరంగాను కృష్ణుని చేతిలో సమర్పించుకున్న పాండవులు చేసింది కూడా ఇదే కదా. అంటే చూడండి, వాళ్ళు సందిగ్ధత పరిస్థితిలో ఉన్నప్పుడు విభీషణుడు హనుమంతుడు ఇద్దరు ఎవరి మాట విన్నారు అంటే రాముడి మాట విన్నారు. అంటే రాముడిని గురువుగా భావించి ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేశారు. మరి ఇక్కడ పాండవులు ఏం చేశారండి అంటే కృష్ణుణ్ణి గురువుగా భావించి ఆయన ఏది చెప్పారో అది చేశారు. యుద్ధం చెయ్యండి ధర్మం కోసం అంటే తూచా తప్పకుండా చేశారు కదా. మనందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ గా చెప్పి గురువు మాట యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు మనకి మాస్టర్స్ విభూషణుడు వారు కదా. సో మనకి తెలియనప్పుడు మన శక్తియుక్తుల గురించి మనకు తెలియనప్పుడు దాన్ని తెలియజేసేవారు గురువులు. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు తెలియజేసేవాళ్ళు గురువులు. మనకన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన గురువులు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో విశ్వాసంతో గనక వాళ్ళు చెప్పింది నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావో అప్పుడు చక్కగా ఎదుగుతావు నువ్వు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికతలోని దిగ్విజయంగా అడుగు పెట్టడానికి మీ సహజ జ్ఞానం ఏం చెప్తుందో విని తెలుసుకోండి. ఆధ్యాత్మికతలో ఓనమాల అర్థమైతే సమస్త భారాన్ని గురువుల చేతుల్లో ఉంచండి. వాళ్ళ ఆదేశాల ప్రకారమే పనిచేయండి. చూడండి, మనకి కనుక తెలిసిందనుకోండి మనం ఎలా జీవించాలి, కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అనేది తెలిసిందనుకోండి, ఓకే వెళ్ళను, నువ్వు అలాగే వెళ్ళు. ఒకవేళ నీకు తెలియదు, తప్పు దారి పట్టాను నేను, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా గురువు యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. లేకపోతే ఆ దారి నుంచి బయటపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు రావణుడు కుంభకర్ణుడి యొక్క సాంగత్యం తీసుకొని ఆయన చెప్పింది వినుంటేనండి తన శక్తి వృధా అయ్యేది కాదు, తన జ్ఞానం వృధా అయ్యేది కాదు. కానీ ఈ రెండు వృధా అయ్యాయి కాబట్టి మనము కూడా అలా వృధా చేసుకోకుండా గురువు మాట వినాలి అని చెప్తున్నారు ఆయన. వాళ్ళ ఆదేశాల ప్రకారమే పని చెయ్యండి. మీ సొంతంగా మీ ఇష్టం వచ్చినట్లు మీరు పని చేయాల్సింది ఎప్పుడంటే అది కూడా చెప్తున్నారండి. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి అని కూడా చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మీ సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు మాత్రమే చెయ్యాలి. మరి ఆ శక్తి ఎప్పుడు ఉండదు అది కూడా చెప్తున్నారు చూడండి. అంటే మాస్టర్స్ అయ్యే స్థితి మీరు దాటినప్పుడే, అంటే మీ పరిసరాలను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒకటి 2 ఈ భౌతిక శరీరంలో నివసించే నిన్నును క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. అంటే చూడండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషుల్ని వాళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా అర్థం చేసుకున్నప్పుడు, అంటే సెల్ఫ్ చెకింగ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనల్ని పెడదారిని పట్టిస్తున్నారా మంచి దారిలో నడిపిస్తున్నారా అనే విషయాల్ని గమనించగలిగినప్పుడు. 2 మనల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు సెల్ఫ్ చెకింగ్, ఆత్మ పరిశీలన ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో నువ్వెవరో అనేది అర్థమవుతుంది. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నీ ప్రణాళిక ఏంటనేది అర్థమవుతుంది. సో ఈ 2 విషయాలు తెలిసినప్పుడు మాత్రం నువ్వు చక్కటి మాస్టర్ అవుతావు. అలా మాస్టర్ అయినప్పుడు నీ ప్రణాళిక ఏంటో తెలిసినప్పుడు నువ్వు చక్కగా నడవగలవు స్పిరిచువాలిటీలో. ఒకవేళ అలా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎవరు హెల్ప్ తీసుకోవాలంటే నీ గురువు యొక్క హెల్ప్ తీసుకోవాలి తప్పనిసరిగా అని చెప్తున్నారు. పరిపూర్ణమైన శిష్యులు కండి, నేర్చుకోండి. అప్పుడే ఆధ్యాత్మికంగా మీరు బాగా ఎదగగలరు. ఈ దృక్కోణం మీలో లేకపోతే అలవర్చుకోండి. మీరు అది అలవర్చుకోకపోతే 24 గంటలు మీరు కఠినంగా తపస్సు చేసినా మీ జన్మ వృధా. చూడండి ఎంత సింపుల్ గా చెప్పేశారండి. మీరు నిజంగా మీ యొక్క స్వశక్తి మీద గనక నమ్మకం ఉండి మీరు ఎదుగుతున్నారని నమ్మకం ఉంటే వెళ్ళండి గుడ్, మాస్టర్స్ అయితే వెళ్ళండి గుడ్, తప్పులేదు. ఒకవేళ లేకపోతే గురువుల యొక్క సాంగత్యం పొందండి అని చెప్తున్నారు. వాళ్ళు చూపించే మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నారు. ఒకవేళ అలా 2 గనక చెయ్యకపోతే మీరు ఎంత ధ్యానం చేసినా శక్తి సంపాదించినా మీ యొక్క జన్మ వృధా. ఎప్పుడు జ్ఞానం సంపాదించి మాస్టర్స్ గా మారకపోతే అని చెప్తున్నారు చక్కగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, శక్తి ఉన్నా మీ యొక్క ఆత్మ పరిశీలన సెల్ఫ్ చెకింగ్ అనేది గనక లేకపోతే మీ యొక్క జీవితం వృధా అని చెప్తున్నారు. 24 గంటలు ధ్యానం చేయండి, వేస్ట్ ఆ శక్తి. ఎందువల్ల మీరు ఏ శక్తి సంపాదించినా మీలో జ్ఞానం లేకపోతే ఏ ఉపయోగం ఏముంటుందండి, ఉండదు కదా. అదే చెప్తున్నారు చక్కగా. భూ అక్షం బదిలీ యాక్సెస్ షిఫ్ట్ సమయంలో వివిధ ప్రదేశాల్లో పునరావాసం ఏర్పరచుకోవడంలో మనుషులకు సహాయం చేయడం నా పని. ప్రస్తుతం నా కార్యక్రమం ఏమిటంటే వ్యాపారులకు, రాజకీయ నాయకులకు ధర్మ జీవనం గడపాలనే ఆలోచనలు కలిగించడము. ఇందులో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. గుడ్ లక్.
అని చెప్పేసి ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారండి. ఏం చెప్తున్నారు అంటే ఆయన మళ్ళీ భూమి యొక్క యాక్సెస్ మారినప్పుడు ఈయన మళ్ళీ వచ్చారంట. వచ్చినప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఈయన పని ఏంటంటే వ్యాపారులకు, రాజకీయ నాయకులకు హెల్ప్ చేయడానికి వచ్చారంటే వాళ్ళు ధర్మ మార్గంలో ఉండడం తక్కువ. సో వాళ్ళని ధర్మ మార్గంలోకి తీసుకురావడానికి ఈయన అన్ని రకాల సహాయం చేస్తున్నారంట. కానీ అక్కడ ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. తక్కువ ఫలితం ఉంటుందంట. కానీ తప్పదు కదండీ! ఎందుకంటే ఆయన ఆ పనిని ఒప్పుకున్నారు చేయడానికి. ఆ భూమికి ఏ రకంగా ఉపయోగపడాలో ఆ రకంగా ఉపయోగపడడానికి భూమి మీదకి రావడం జరిగింది. సో అందుకని మనము ఈ యొక్క కుంభకర్ణుడి నుంచి నేర్చుకున్న పాయింట్స్ ఏంటండి అంటే మన శక్తితో మనకి మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఇతరులకి ఏ రకంగానూ ఉపయోగించలేము. కానీ ఆ శక్తి ద్వారా సంపాదించిన జ్ఞానము, తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళని జాగృతం చేయవచ్చు. అంటే ప్రభావితం చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాము. దానితో పాటు మనము భౌతికతలో మనం శిష్యులుగా పరిపూర్ణమైన మాస్టర్స్‌గా ఒకవేళ మారకపోతే జ్ఞానాన్ని తీసుకోలేని స్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా గురు సాంగత్యం సంపాదించాలి. గురువుల దగ్గర నుంచి మార్గాన్ని నిర్దేశించుకునే విధంగా మారాలి, తయారవ్వాలి అని చెప్తున్నారు. దానితో పాటు మనం అద్భుతమైన మాస్టర్స్‌గా మారాలంటే ఏం చెప్తున్నారు? మనము మన చుట్టూ ఉన్న వారి ప్రతి ఒక్కరి నుంచి క్షుణ్ణంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానితో పాటు మనం నిరంతరము ప్రతి క్షణము ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ఎదగాలి అనే విషయాల్ని చక్కగా ఒక మనకి ఎప్పటినుంచో నెగెటివ్ గా ఉన్న మాస్టర్ అంటే రాక్షసుడిగా ఉన్న మాస్టర్ దగ్గర నుంచి కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని రాక్షసుడిగా జన్మ తీసుకున్న కుంభకర్ణుల వారి దగ్గర నుంచి మనం తీసుకున్నాము. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత మనలో ఉన్న రాక్షస స్వభావాన్ని నిదానంగా తీసి పారేయాలి. ఓకే. సో అందుకనే ఈ మాస్టర్ ఎందుకంటే మనకు దేవతలు వచ్చి నీ యొక్క రాక్షస స్వభావాన్ని తీసేయి అనగానే తీసేయలేమండి. ఎందుకదని దానికి ఆధారం అడుగుతాం మనం. మనం ఊరికే ఎవరి మాట వినం కదా! మనకు ఆధారాలు కావాలి ఎప్పుడైనా సరే. సో ఆ విధంగా మనం ప్రశ్నిస్తాం కాబట్టే మాస్టర్స్ చక్కగా వాళ్ళే వచ్చి నాయనా నేను రాక్షసుడిగా జన్మ తీసుకున్నాను. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవి. నేను పతనం ఎందుకయ్యాను అని చెప్పేసి రావణుడి కుంభకర్ణుల నుంచి మనం అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాం. అహంకారం ద్వారా శక్తిని ఎలా దుర్వినియోగం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా చక్కగా మనకి విపులంగా విశదీకరించి చక్కగా చిన్నపిల్లలకు చెప్పినట్టు మనకు చెప్పడం జరిగింది. సో ఈ మాస్టర్‌కి కుంభకర్ణుల వారికి, రావణుల వారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఇక్కడికి ముగిస్తున్నాను మాస్టర్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చక్కగా ఎంతో ఓపిక్గా విన్నందుకు. సో ఎవరికైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, యాక్సెస్ ఇస్తాను మాస్టర్స్.